ఏపీలో కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ హిస్టరీ రిపీట్ అనేసి. కానీ ఇక్కడ హిస్టరీ రిపీట్ కావాలంటే ఈడ ఉన్నది అంటే వైఎస్ఆర్ గారి గారాల పట్టి వైఎస్ఆర్ గారు తనే ఇక్కడ ఉన్నారు. అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. అంటే మరి ఆయన చరిష్మా ఒకవైపు, రాజశేఖర రెడ్డి గారి చరిష్మాతో వచ్చిన మీరు మరి కాంగ్రెస్ పార్టీకి పూర్వం ఎలా వస్తుంది? మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కావచ్చు, నాయకులంతా అటువైపు ఉన్నారు కదా ఇప్పుడు. మీరు చూస్తున్నది ప్రస్తుతం. రాజశేఖర రెడ్డి గారు 83లో పగ్గాలు చేపడితే ఇట్ విల్ టేక్ టైం. ఏదానికైనా సమయం సమాధానం చెప్తుంది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మరి ఎందుకు నిలబెట్టలేదు? రాజశేఖర రెడ్డి గారి ఆశయం కదా జలయజ్ఞం అనేది. రాజశేఖర రెడ్డి గారు 54 ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టాడు. 54 ప్రాజెక్టులలో 12 ప్రాజెక్టులు ఆయన పూర్తి చేశాడు. మిగిలిన ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తానే పూర్తి చేస్తానన్నాడు. మరి జలయజ్ఞంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు? సగం చేశారా? కాలు చేశారా? 10వ వంతు చేశారా? చూస్తే ఏది చేయలేదు కదా. మరి రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయానికి, జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ రాజకీయానికి తేడా లేదు అని ఎలా అంటాం? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి. అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ పార్టీని ఖండించాడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే గోద్రా విషయమైనా లేకపోతే వాళ్ళ మతతత్వ ఐడియాలజీ రాజశేఖర రెడ్డి గారికి ముందు నుంచి ఎప్పుడూ నచ్చేది కాదు. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, అది రాజకీయం చేసుకోవాలి, లేకపోతే బీజేపీకి మద్దతు ఇవ్వట్లేదు కదా. నేరుగా మద్దతు టీడీపీ జనసేన పొత్తుల్లో ఉన్నాయి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుంది. కళ్ళ గంతలు కట్టుకున్న వాళ్ళకు కనిపించదండి. స్పష్టంగా కామన్ సెన్స్ తో ఆలోచించిన వాళ్ళకు చంద్రబాబు గారి పొత్తు బహిరంగ పొత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పొత్తు అక్రమ పొత్తు అన్నది 5 సంవత్సరాలుగా రుజువు అవుతూనే ఉంది. ఈ 5 సంవత్సరాలలో ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలలో బీజేపీ పార్టీ మోడీ అదానీకి ఏది ఇమ్మంటే అది ఇచ్చారు. గంగవరం పోర్టుతో సహా ఏది ఇమ్మంటే అది ఇచ్చారు. రిలయన్స్ వాళ్ళకి ఏది ఇమ్మంటే అది ఇచ్చారు. అసలు వాళ్ళు అడగడమే తరువాయి అన్నట్టుగా బీజేపీ పార్టీతో వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు బీజేపీ నాయకులన్నా ఇంకా బీజేపీ పార్టీలో ఉన్నారో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బీజేపీలోనే ఉన్నారు అన్న విధంగా వ్యవహరించారు గత 5 సంవత్సరాలు. చిన్న నాకున్న సమాచారం ఒకటి మేడం, పాలేరుతో పాటు మరో 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపితే పార్టీ ఎన్నికల ఖర్చంతా మేమే భరిస్తాము, ఫండింగ్ కూడా ఇస్తామని కేసీఆర్ గారు మీతో రాయబారం కూడా నడిపారంటారు కదా. ఎందుకు ఆ పని చేయలేకపోయారు మీరు? చెప్తున్నా కదండి, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా మేము నిలబడితే, మేము పోటీ చేస్తే మళ్ళీ కేసీఆర్ అన్న నియంత అధికారంలోకి వస్తాడు, అది జరగకూడదు, కాంగ్రెస్ పార్టీ అయితేనే ఆ ప్రజలకు మంచిది, మళ్ళీ ఒక కాళేశ్వరం ఏటీఎం లాగా తయారు కాకూడదు, మళ్ళీ ఒక నియంత అధికారంలోకి రాకూడదు అని మేము నిర్ణయించుకొని గట్టిగా త్యాగం చేశాం. కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డకి ఈ గౌరవం ఉంది, ఈ తృప్తి కూడా ఉంది. ఆ రాయబారం వచ్చిందా మేడం మీకు? పాలేరుతో పాటు 25 నియోజకవర్గాల్లో మీరు పోటీ బరిలోకి దిగితే డీటెయిల్స్ వద్దంటారా? నేను ప్రలోభాలకు లొంగలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.